మీ అందరికీ అవసరమైనటువంటి ఒక ముఖ్యమైన టాపిక్ని చెప్పబోతున్నాం. కొంతమంది చిన్న ఏజ్లో సెటిల్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ రూట్ ఏంటి, ఎలా, ఏంది కథ అనేది ఎవరికి తెలియదు. ఓకే, మన యూపీఎస్సీ అనేది వాళ్ళ కోసమే ఒక బెస్ట్ అవకాశాన్ని ఇస్తుంది. అది ఎలా అంటే ఎన్డీఏ అనే ఒక దాని ద్వారాగా. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్డీఏ అంటే ఏంటి? నేషనల్ డిఫెన్స్ అకాడమీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారాగా రిక్రూట్ అవ్వడం అంటే ఒక ఆఫీసర్ ర్యాంకులోకి వెళ్తారు. ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఈ 3 విభాగాల్లో ఆఫీసర్ ర్యాంక్కి వెళ్ళాలి అంటే ఈ ఎన్డీఏ అనేది బెస్ట్ అని నేను చెప్పగలను. అయితే దీని రిక్రూట్మెంట్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ది ఎగ్జామినేషన్, సెకండ్ది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 900 మార్కులకు అనేది ఉంటుంది. 900 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత సెకండ్ది వచ్చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. అది కూడా 900 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా ఎంతకి 1800 మార్కులకి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. క్లియర్? దీనికి అప్లై చేసుకోండి. దీని ద్వారాగా మీరు రిక్రూట్ అయితే మీ ఫ్యూచర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ అనేది డిసెంబర్ 30వ తారీఖు నుంచి అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, హైట్ తక్కువ ఉన్నా సరే దీనికి పెట్టుకోవచ్చు. 5.4 పైన ఉంటే ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంది. 5.4 ఉంటే మళ్ళీ కొంచెం అవకాశం ఉండకపోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అనేది ఉంటుంది. ఓకేనా, అప్లై చేసుకోండి. దీని ఫిజికల్ కానీ అంత స్టాండర్డ్ కష్టపడాల్సిన పనిలే. ఫస్ట్ ఎగ్జామ్ అండి. ఎగ్జామ్కి మంచిగా కోచింగ్ తీసుకోండి. డబ్బులు కడితే పనులు అవ్వవు. ఓకే, అవన్నీ చీటింగ్, అవన్నీ పనికిరాని పనులు. హ్యాపీ కష్టపడండి. దగ్గర నాకు తెలిసి అయితే ఒక 500 పోస్టులా పడవచ్చు నేను అనుకోవడం. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, నేను చెప్పేదాన్ని ప్రకారంగా అయితే ఒక 500 దాకా పడతాయి. కానీ అది నేషనల్ వైడ్ జరుగుతుంది. ఒక స్టేట్కి, ఒక డిస్టిక్కి కాదండి అది. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జరుగుతుంది ఎగ్జామ్. ఎంతోమంది అప్లై చేస్తారు. అంత పెద్ద కాంపిటీషన్లో మీరు నిలబడగలగాలంటే ఓకే చాలా కష్టపడాలి. ముందు ఫిజికల్ కాదండి, ఎగ్జామ్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. లేదా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ చదివేవాడికి కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, సెకండ్ ఇయర్ చదువుతున్నారు కూడా అవకాశం ఉంది. మీరు హ్యాపీగా పెట్టుకొని మీ జాబ్ పొందండి. ఓకేనా, దీనికి సంబంధించిన మీకు ఏ డీటెయిల్స్ అయినా కావాలంటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ.